సెకండ్ ఇయర్ ఫిజిక్స్ విద్యుదావేశాలు క్షేత్రాలు పాఠంలో మనము క్లాస్ 12లో ఏం చెప్పుకున్నామంటే గాస్ నియమం నుంచి కూలుంబు విలోమ వర్గ నియమాన్ని రాబట్టట అనే విషయం కోసము చెప్పుకున్నామండి. మరి ఈరోజు క్లాసులో గాస్ నియమం యొక్క అనువర్తనాలు నేర్చుకుందాం. గాస్ నియమం యొక్క అనువర్తనాలు నేర్చుకునే ముందు అసలు రేఖీయ ఆవేశ సాంద్రత అంటే ఏమిటి, విస్తీర్ణ ఆవేశ సాంద్రత అంటే ఏమిటి, అలాగే ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అంటే ఏమిటో తెలుసుకుందాం. రేఖీయ ఆవేశ సాంద్రత, రేఖీయ ఆవేశ సాంద్రత భౌతిక శాస్త్రంలో సాధారణంగా సాంద్రత అంటే ఏమిటంటే ఏకాంక ఘనపరిమాణంలో ఇముడు ఉన్న పదార్థపు ద్రవ్యరాశిని సాంద్రత అంటారండి. ఏకాంక ఘనపరిమాణంలో ఇముడు ఉన్న పదార్థపు ద్రవ్యరాశిని సాంద్రత అంటారు. ఇక్కడ రేఖీయ ఆవేశ సాంద్రత అంటే ఏకాంక పొడవులో ఇముడి ఉన్న పదార్థపు ఆవేశాన్ని రేఖీయ ఆవేశ సాంద్రత అంటారండి. ఏకాంక పొడవులో ఇమిడి ఉన్న ఆవేశాన్ని రేఖీయ ఆవేశ సాంద్రత అంటారు. రేఖీయ ఆవేశ సాంద్రత అంటారు. దీన్ని మనము లాంబ్డా అనే లెటర్ని చూపిస్తామండి. లాంబ్డా q/r. q అంటే ఆవేశము, l అంటే పొడవు. నెక్స్ట్ విస్తీర్ణ ఆవేశ సాంద్రత. విస్తీర్ణ ఆవేశ సాంద్రత ఏకాంక వైశాల్యంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని ఇమిడి ఉండడం వలన నిల్వ ఉండడం వలన ఒకటండి. ఏకాంక వైశాల్యంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని వైశాల్య ఆవేశ సాంద్రత అంటారు. వైశాల్య ఆవేశ సాంద్రత అంటారండి. ఏకాంక వైశాల్యంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని వైశాల్య ఆవేశ సాంద్రత అంటారండి. దీన్ని సిగ్మాకి చూపిస్తాం. సిగ్మా q/a అని కానీ q/s అని రాస్తాం. ఏ అన్న ఏరియా, ఎస్ అన్న సర్ఫేస్ ఏరియా. మూడవది ఘనపరిమాణ ఆవేశ సాంద్రత. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత ఏకాంక ఘనపరిమాణంలో ఇముడి ఉన్న ఆవేశాన్ని ఏకాంక ఘనపరిమాణంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అంటారు. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అంటారు. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అంటారు. దీనికి రో అని చూపిస్తామండి. రో q/v. మొదటిదైతే q/l ఏకాంక పొడవుకి, రెండవదైతే సిగ్మా q/a ఏకాంక వైశాల్యానికి. ఏకాంక వైశాల్యంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని
వైశాల్య ఆవేశ అంత అంటాము. ఇక్కడ ఘనపరిమాణం, ఏకాంక ఘనపరిమాణంలో ఇమిడి ఉన్న ఆవేశాన్ని ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అంటాము. దీన్ని రోజులు విభజిస్తాము. లాంబ్డా అనేది రేఖీయ ఆవేశ సాంద్రత, సిగ్మా అనేది విస్తీర్ణ ఆవేశ సాంద్రత అయితే రో అనేది ఘనపరిమాణ ఆవేశ సాంద్రత. మరి నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం ఏం చెప్తున్నామంటే గాస్ నియమం యొక్క అనువర్తనాలు. గాస్ నియమం యొక్క అనువర్తనాలు. గాస్ నియమము అనువర్తనాలు. గాస్ నియమం యొక్క అనువర్తనాల్లో మొట్టమొదటి ఏంటంటే అనంతమైన తిన్నని పొడవైన ఆవేశ వాహకంలో విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్కగట్టడం అండి. విద్యుత్ క్షేత్ర తీవ్రతని లెక్కగట్టడం. అసలు గాసు నియమం ఏం చెప్తుంది? విద్యుత్ అభివాహం విలువ ఒక వాహకంలో లేక ఒక వ్యవస్థలో విద్యుత్ అభివాహం విలువ నికర ఆవేశానికి 1/ε0 ఇట్లుంటుంది. నికర ఆవేశానికి 1/ε0 ఇట్లుంటుందని చెప్తుంది గాస్ నియమం. దానిలో మొట్టమొదటి అనువర్తనం ఏంటమ్మా? తిన్నని అనంత పొడవైన వాహకంలో విద్యుత్ క్షేత్ర తీవ్రత లెక్కగట్టడం. విద్యుత్ క్షేత్ర తీవ్రతని మనము లెక్కగట్టడం. తిన్నని పొడవైన వాహకం అండి. తిన్నని పొడవైన వాహకం. ఇది తిన్నని పొడవైన వాహకం మనం తీసుకుంటున్నామండి. ఇక్కడ తిన్నని పొడవైన వాహకం, తిన్నని పొడవైన వాహకాన్ని మనము తీసుకుంటున్నామండి. ఇది తిన్నని పొడవైన వాహకం. దీనిలో ఆవేశం ఉందండి. ఇప్పుడు ఈ తిన్నని పొడవైన వాహకానికి మనమేం తీసుకుంటున్నామంటే ఈ వాహకం చుట్టూ కొంత పొడవులో స్తూపాకార గాస్యం తలం ఏర్పడింది అనుకుంటామండి. ఏం ఏర్పడింది అనుకుంటామండి? స్తూపాకార గాస్యం తలం ఏర్పడింది అనుకుంటున్నాం. ఎంత పొడవు? ఎల్ పొడవు, ఆర్ వ్యాసార్థం. అనంత పొడవైన వాహకంలో మనం ఏం తీసుకుంటున్నామంటే ఎల్ పొడవు, ఆర్ వ్యాసార్థం గల గాసియన్ స్తూపాకార తలము తీసుకుంటాం. గాసియన్ తలం అంటే గాస్ నియమాన్ని అనువర్తింపజేసి ఒక ప్రదేశాన్ని మనం సృష్టించుకుంటున్నాం కాబట్టి గాసియన్ తలం అన్నాము. గాసియన్ నియమం అనువర్తనం ఏం చెప్తుంది? సౌష్టత కలిగిన మనము క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని క్షేత్ర తీవ్రతను లెక్క కట్టడానికి సులువుగా తీసుకోవచ్చని మనకు గాస్ నియమం యొక్క ప్రాముఖ్యతలో ఉంటుందన్నమాట. ఆ ప్రాముఖ్యత ప్రకారంగా అంటే ఏం చేసాం ఇక్కడ మనము ఇప్పుడు ఎల్ పొడవు అంటే ఇది ఎల్ పొడవు అనుకుంటాం. ఇది చాలా పొడవైన అనుకుంటాను. ఇక్కడ అది చాలా పొడవైనది, అనంతమైన పొడవైన వాహకంలో మనము తీసుకునే తరం ఏంటండి? ఎల్ పొడవు. ఎంత పొడవు తీసుకుంటామండి? ఎల్ పొడవు. ఈ ఎల్ పొడవులో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎల్ పొడవు, ఆర్ వ్యాసార్థం గల ఒక గాస్సియన్ తలాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏ, బి, సి,
డి అనే గాస్సియన్ తలము ఏర్పడింది. ఏబిసిడి అనే గాస్సియన్ తలము ఏర్పడింది. ఇక్కడ చూడండి, మనకి విద్యుత్ క్షేత్రము అనేది ఉంటుంది. ఎక్కడైతే ఆవేశం ఉంటుందో ఆ ఆవేశం చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఆవేశం ఎక్కడ ఉంటుందో ఆ ఆవేశం చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఇక్కడ మనము ఇది చెప్తాము DS1, ఇది చెప్తాము DS2. మరి ఇక్కడ క్షేత్రం ఉంది, ఈ క్షేత్రమా ఈ ఓకేనమ్మా. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఏబిసిడి అనే గాస్సియన్ తలము ఏర్పడిందండి. ఇక్కడ ఏమైందంటే ఏబి మరియు సిడి అనే తలాలు మనకి విద్యుత్ క్షేత్రానికి లంబంగా ఉన్నాయండి. ఏబి మరియు సిడిలు విద్యుత్ క్షేత్ర తీవ్రతకు లంబంగా ఉన్నాయి. కావున ఎవరు శూన్యమంటే విద్యుత్ అభివాహం. కావున విద్యుత్ అభివాహం శూన్యం. అభివాహం ఇప్పుడు మనము గాస్ నియమం తీసుకుంటున్నామండి. గాస్ నియమం బట్టి చెప్పగలుగుతున్నాము. ఏం చెప్తున్నామండి? గాస్ నియమం సూత్రం ఏంటి? క్లోజ్ ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ q / ఎప్సిలాన్. q ఎవరండి? ఈ స్తూపాకార ఈ పొడవైన వాహకం కదా, ఈ పొడవైన వాహకం యొక్క విద్యుత్ ఆవేశం ఎంతండి? q. పొడవైన వాహకం యొక్క ఆవేశం ఎంతండి? q. ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం గాస్ నియమాన్ని. ఇక్కడ ఏమొస్తుందండి? ఈ బార్ ఈ క్లోజ్ ఇంటిగ్రల్ ds బార్ q / ఎప్సిలాన్. సో E into S q / ఎప్సిలాన్ నాట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇది పొడవైన వాహకం. పొడవైన వాహకంలో ఎటువంటి ఆవేశ సాంద్రత ఉంటుందండి? రేఖీయ ఆవేశ సాంద్రత ఉంటుందండి. పొడవైన వాహకంలో రేఖీయ ఆవేశ సాంద్రత ఉంటుంది. కాబట్టి రేఖీయ ఆవేశ సాంద్రత λ q/L, q λ × L. ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 2 మనకి ఏం చెప్పామండి? స్తూపాకార గాస్సియన్ తలం ఏర్పడని చెప్పామండి. స్తూపాకార గాస్సియన్ తలము S అంటే ఎవరండి? ఆ తలం యొక్క వైశాల్యం. ఆ తలం స్తూపాకార గాస్సియన్ తలం యొక్క వైశాల్యము ఏంటంటే స్తూపాకార తలము వైశాల్యము S ఇక్కడ 2πr × L. 2πr × L ఏంటండి? 2πr × L. ఈక్వేషన్ నెంబర్ 3. సమీకరణం 2, 3ని 1లో ప్రతిక్షేపించండి. సమీకరణము
మూడులను సమీకరణము ఒకటిలో ప్రతిక్షేపించగా అప్పుడు ఏమవుతుందండి? ఈ ఇంటూ ఎస్ బదులుగా 2πr ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బదులుగా ఏమవుతుందమ్మా? లాంబ్డా ఇంటూ ఎల్ బై ఎప్సిలాన్ అన్నమాట. ఎల్కి ఎల్ పోతుంది. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్. ఇదండి మనకి తిన్నని అనంత పొడవైన వాహకంలో విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంతంటే క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ అంటారు. 2π ఎప్సిలాన్ నాట్ ఆర్. జాగ్రత్తగా చూడండి. అప్పుడప్పుడు మనకి 4 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, అనంత సమతల ఆవేశ పలక వల్ల ఏర్పడే క్షేత్ర తీవ్రతను తీసుకుందామండి. ముందేం చెప్పుకున్నాం? ముందు గాస్ అనువర్తనంలో మొదట ఏం చెప్పుకున్నామండి? పొడవైన వాహకం తీసుకున్నాము, తిన్నని పొడవైన వాహకం. రెండో అనువర్తనంలో ఏం చెప్తున్నామండి? అనంత సమతల ఆవేశ పలక వల్ల ఏర్పడే క్షేత్ర తీవ్రతకి లెక్క కడదామండి. ఇక్కడ చూడండి, ప్లేన్ షీట్. దీన్ని ఏమంటారండి? ప్లేన్ షీట్ తీసుకున్నామండి. ఈ ప్లేన్ షీట్లో మనము ఏకరీతి ఆవేశం ఉందనుకుంటున్నామండి. ప్లేన్ షీట్ ఏమనుకుంటున్నామండి? ఏకరీతి ఆవేశము ఉంది అనుకుంటున్నాం. అంటే ఏకరీతి వితరణ చెందిన ఆవేశం అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ మనం ఇక్కడ తీసుకుంటున్నామండి. ఇది ఒక అనంత సమతల ఆవేశ పలకను తీసుకుందాం. దీనిలో ఆవేశము ఏకరీతిగా వితరణ చెందింది అనుకున్నాం. ఏకరీతిగా వితరణ చెందింది అనుకున్నాం. అయితే దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే ఒక తలాన్ని ఊహించుకుంటున్నాం. 2r పొడవు, ఈ మధ్య బిందువు నుంచి ఇటువైపు r దూరం ఉంటుంది. అలాగే ఈ మధ్య బిందువు నుంచి ఇటువైపు కూడా r దూరం, అంటే 2r దూరం. 2r పొడవైన స్తూపాకార ఆవేశం, స్తూపాకార నిర్మితమైన ఆవేశాలు అంటే స్తూపాకారంగా ఉండే నిర్మాణాన్ని ఊహించుకుంటాం. అక్కడ ఏంటి ఊహించుకుంటామండి? స్తూపాకారంగా ఉండే నిర్మాణాన్ని ఊహించుకుంటున్నాం. ఆ నిర్మాణం యొక్క తలము ఏమనుకుంటామండి? ABCD. ఏ తలం అనేది? ABCD అనే మనము క్షితిజ సమాంతర స్తూపాకార తలం తీసుకుంటాం. ఏ తలం అండి? క్షితిజ సమాంతర స్తూపాకార తలాన్ని తీసుకుంటున్నాం. చూడండి, ABCD అనే క్షితిజ సమాంతర క్షితిజ స్తూపాకార సమాంతర తలాన్ని తీసుకున్నాం. దీని పొడవు ఎంత అండి? 2r. ఎంత పొడవును తీసుకుంటాం? దీని పొడవు 2r పొడవుని తీసుకుంటాం. దీనిలో విద్యుత్ క్షేత్ర తీవ్రత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇక్కడ చూడండి,
DS1, DS2, DS3, DS4 అనేవి 4 Gaussian surfaces. The 4 Gaussian surfaces located in the uniformly distributed charge of plane sheet. అంటే 4 Gaussian తాళాలు మనం తీసుకుంటున్నాం. DS1, DS2, DS3, DS4 అనేవి 4. ఇవి వీటిలో క్షేత్ర తీవ్రతకి DS3 మరియు DS4లు లంబంగా ఉన్నాయి. ఈకి DS3, DS4లు లంబము. ఈకి అంటే ఏంటి క్షేత్ర తీవ్రత. ఈకి DS1, DS2లు సమాంతరము. అంటే ఏమవుతుంది? లంబం ఉన్నాయంటే ఇక్కడ విద్యుత్ అభివాహం విలువ 0. లంబమున్న రద్దడమా విద్యుత్ అభివాహం 0. విద్యుత్ అభివాహం 0. ఇక్కడ విద్యుత్ అభివాహం 0 పర్టికులర్గా. ఎందుకు? E bar dot DS3 cos theta. Theta is equal to 90. లంబం అంటే theta 90 విలువ. అంటే EDS వాల్యూ ఎంత అవుతుందో 0 అవుతుంది. ఇక్కడ కూర్చోడానికి ఏమండి? సమాంతరం కాబట్టి మనము దీనికి మాత్రమే ఏం కట్టాలండి? విద్యుత్ అభివాహాన్ని మనం లెక్క కట్టాలి. ఇప్పుడు గాస్ నియమం నుంచి ఏం చెప్తుంది మనకి? ద క్లోజ్ ఇంటిగ్రల్ ఎస్ అంటే సర్ఫేస్ అండి. ఎస్ E బార్ డాట్ DS1 ప్లస్ క్లోజ్ ఇంటిగ్రల్ ఎస్ E బార్ డాట్ DS2 ఇలాగే రాసుకోవచ్చు. లేదా మనం E బార్ డాట్ పెట్టేసి DS1 ప్లస్ DS2 ఒకే దగ్గర కూడా చూపించవచ్చు. ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. అప్పుడు ఏమవుతుంది? E ఇంటూ క్లోజ్ ఇంటిగ్రల్ DS1 ప్లస్ క్లోజ్ ఇంటిగ్రల్ E ఇంటూ క్లోజ్ ఇంటిగ్రల్ DS2 ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. E ఇంటూ S1 ప్లస్ E ఇంటూ S2 ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. S1 ఇజ్ ఈక్వల్ టు S2 ఇజ్ ఈక్వల్ టు S అనుకున్నా ఏమవుతుంది? E ఇంటూ S1 ప్లస్ S2 ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. E ఇంటూ S ప్లస్ S అండి. S ప్లస్ S ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ E ఇంటూ 2S ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్. E ఇంటూ 2S ఇజ్ ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్ నాట్. ఈక్వేషన్ 1. సమాంతర పలక ఏకాంక వైశాల్యం. సమాంతర పలక ఉంటుందన్నమా. ఇక్కడ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందమ్మా? ఏకరీతిగా ఉంది. మనం ఇక్కడ విస్తీర్ణ ఆవేశాంతం మనం కనుక్కోవాలి. విస్తీర్ణ ఆవేశాంతం ప్రకారం లెక్క చేయాలి. విస్తీర్ణ ఆవేశాంతం ఎందుకంటే మొదటి అనువర్తనంలో మనము వాహకం అనంత పొడవైంది. అంటే పొడవుని ఆవేశంపై పొడవు కాబట్టి రేఖీ ఆవేశం వచ్చింది. ఇక్కడ వాహకము ప్లేన్ షీట్ అంటే దీనికి వైశాల్యం ఉంటుంది. ప్లేన్ షీట్ వైశాల్యం ఉంటుంది కాబట్టి వైశాల్యం బేస్ చేసుకుని అనుకుంటున్నాం కాబట్టి విస్తీర్ణ ఆవేశాంతం అనుకుంటున్నాము. విస్తీర్ణ ఆవేశాంత సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q బై S. Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా S. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించగా అప్పుడు ఏమవుతుందంటే E ఇంటూ 2S ఇజ్ ఈక్వల్ టు Q అంటే సిగ్మా S బై ఎప్సిలాన్ నాట్. S పోతే E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్. మనము ఎవరికి అర్థమండి? ఇక్కడ ప్లేన్ షీట్ సమతల ఆవేశ పలక వల్ల ఏర్పడే
విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అంటే క్యాపిటల్ E σ/2ε. ఓకేనమ్మా, గాస్ నియమం యొక్క అనువర్తనాలు కంప్లీట్ అయ్యేవి. మన ఈ పాఠంలో ఇంకా 3 or 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటామండి. నెగ్లిజెన్సీ లేకుండా నోట్స్ రాయండి. డౌట్ వస్తే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.